చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు చింతలపూడిలోని పాత చింతలపూడి గ్రామంలో నేను బడికి పోతా ర్యాలీని ప్రధాన ఉపాధ్యాయురాలు హేమలత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి టౌన్ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం మాట్లాడారు. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించడం, గ్రామస్తుల సహకారంతో ఆ పిల్లల్ని బడిలో చేర్పించడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కూసం దామోదర్, చింతలపూడి టీడీపీ సీనియర్ నాయకులు తాటి అప్పారావు, తిరుమిల్లి రామారావు, టౌన్ ఉపాధ్యక్షులు మన్యం సత్యబాబు, గ్రామ పెద్దలు ముల్లగిరి అచ్చయ్య, టీడీపీ నాయకుడు బోడా నానారావు, ఎస్ఎస్ఎల్ టౌన్ కార్యదర్శి బోడా సాగర్, వెలగలేటి నాగేశ్వరరావు, బోడా సురేంద్ర, బోయిన మధు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చింతలపూడిలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి ఆదేశాల మేరకు, ఎంపీ పుట్టా మహేష్ గారి ఆదేశాల మేరకు, ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పాత చింతలపూడి గ్రామంలో ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా స్కూలు ప్రధాన ఉపాధ్యాయురాలు, అదేవిధంగా దామోదర్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈరోజు నేను బడికి పోతా పాక అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్లో మెర్జీ చేయడం జరిగింది. అది మెర్జీ చేసిన తర్వాత వాళ్ళకి నాడు నేడు అనే నిధులను శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 3, 4, 5 తరగతుల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బయట స్కూల్కి వెళ్ళిపోయారు. తద్వారా ఈ నాడు నేడు గ్రాంట్స్లో వచ్చిన బిల్డింగ్స్ ఖాళీగా ఉండడం, అవి బిల్డింగ్స్ అన్నీ కూడా మరుగున పడిపోయే పరిస్థితికి వచ్చింది. దీన్ని మేము ఎమ్మెల్యే రోషన్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్ళడం జరిగింది. దీనికి విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారి దృష్టిలో పెట్టి దీని మీద యాక్షన్ తీసుకొని 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్లో కలిపిన ఆ తరగతులు ఏవైతే ఉన్నాయో మళ్ళా వాటిని 1, 2 తరగతుల్లో ఆ స్కూల్స్లోనే ఎంపీపీ స్కూల్స్లో ఈ మెర్జ్ చేసినటువంటి స్కూల్స్లోనే మళ్ళీ 1 నుంచి 5వ తరగతి వరకు కంటిన్యూ చేయాలని, అసెంబ్లీలో ఆ జీవో పాస్ అయ్యేలాగా దృష్టి పెట్టాలని ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారికి, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారికి నిన్న తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పాత చింతలపూడిలో ఉన్నటువంటి స్కూళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కొత్త స్కూలు బిల్డింగ్స్కి గ్రాంట్ ఏదైతే నిలిచిపోయిందో దాన్ని మరలా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి దృష్టిలో పెట్టి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి దాని గ్రాంట్ ఏదైతే ఉందో